హాయ్ అమ్మగారు. వైకుంఠం, ఈరోజు మనం ఖమ్మం ప్రయాణం ఉంది దేవుడి సామాన్లు లేయడానికి. ఇలా ఆటో ఎక్కితే నేను ఖమ్మం అయితే ప్రయాణం అయినానండి. గుడికి కావాల్సిన కొన్ని వస్తువులు తెచ్చుకుందామని చెప్పి బయలుదేరి వెళ్తున్నాను. ఈ ఆటో నడుపుతున్న వైకుంఠం అనమాట, తన పేరు చిన్న గోపతి తండ్రి. తను మాకు 10 ఏళ్ళుగా పరిచయం అనమాట. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మాకు పరిచయము. సేఫ్గా తీసుకెళ్తాడు, సేఫ్గా తీసుకొస్తాడు. వైకుంఠం ఇటు చూడు, తన పేరు అనమాట వైకుంఠం. బాగా మాకు ఆప్తమిత్రుడు అని చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నా కానీ పిల్లల కోసమైనా మా కోసమైనా కానీ మేము వెళ్తున్నాము అంటే తన బండి తీసుకొని వస్తాడు, చక్కగా తీసుకెళ్తాడు, చక్కగా ఇంటికి తీసుకొని వస్తాడు. గుడి వీడియోస్ అన్నీ చూస్తున్నావా? రోజు వీడియోలు అన్నీ పెడుతున్నారా? మంచి తింటున్నావా? మా అమ్మమ్మ అండి బాగా ప్రేమ అనమాట, ఎక్కువ ప్రేమతో ఉంటుంది బాగా. అందుకోసం నెలకి 2 నెలలకి అట్లా మాకు వీలుని బట్టి వస్తాము. కానీ ఈసారి చాలా లేట్ అయిందనమాట నేను రావటం. అయినా కానీ ఈరోజు పనులన్నీ పక్కన పెట్టేసి అమ్మమ్మ కోసం అయితే వచ్చేసాను. అలానే ఇంకొక కొంచెం దేవుడి పని మీద కూడా వచ్చాను, అది కూడా మీకు షేర్ చేస్తాను. అన్న మంచి తింటున్నావా? ఏముండింది ఇవాళ? దోసకాయ పప్పు వండిందా? ఓకే, మంచిగా తినాలి. అట్లాను అట్లుండాలి మనం. చిన్నమ్మాయి వస్తుందా? ప్రమీల వస్తుందా సూర్యాపేట నుంచి? ఎన్ని రోజులకోసారి వస్తుంది? వచ్చి చూసి వెళ్తుందా? ఓకే, మంచిగా చెప్పు మరి, గట్టి చెప్పు. గట్టి మాట్లాడతావుగా అసలు. సరే సరే. ఈరోజు దేవుడి గుడిలో కావాల్సిన సామాన్ల గురించి కూడా కొంచెం పని ఉండి వచ్చానండి. ఆ పని ఏంటి అంటే తను మొన్న గుడికి వచ్చిందనమాట మా చెల్లి. హాయ్. అయితే మొన్న గుడికి వచ్చిన రోజు దేవుడికి ఏదో ఒకటి నీ వంతు నువ్వు ఇయ్యాలి అని చెప్పినప్పుడు సరే దేవుడి గుడిలోకి ఏం కావాలి ఏంటి అని అడిగింది. సరే మనకి రీసెంట్గా అయితే దేవుడికి తీర్థం ఇవ్వడానికి తీర్థం గిన్నెలు అలాంటి కొన్ని చిన్న ఐటమ్స్ గుళ్ళో లేవండి. అవి చిన్న ఐటమ్స్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా గుడికి రాగానే తీర్థం ఖచ్చితంగా తీసుకువెళ్తారు. కాబట్టి అలాంటి ఐటమ్స్ ఇలా ఇవ్వవే నువ్వు అని చెప్తే, అయితే అవన్నీ నువ్వు తీసుకొని వెళ్దావు కానీ నువ్వు రా, ఏం కావాలో అవి చెప్పు, నేను కొని పెడతాను అన్నది. అందుకోసం ఈరోజు ఆ పని మీద కూడా వచ్చానమాట. అమ్మమ్మ అన్ని దేవుడికి కావాల్సినవన్నీ తీసుకుంటున్నా ఇవాళ, ఓకేనా? చూసారు కదండి, అమ్మమ్మ వాళ్ళని పలకరించిన తర్వాత ఏం వస్తువుల కోసం వచ్చాము
మీకు వీడియోలో అయితే ముందే చూపించాను. ఇవి తీర్థానికి సంబంధించిన గిన్నెలు అనమాట. అయితే చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఇందులో. కానీ ఇక అందరూ వచ్చినప్పుడు మనకి ఫెస్టివల్స్ అట్లాంటివి జరుగుతున్నప్పుడు చాలామంది జనం వస్తారు కదండి. తీర్థము మళ్ళీ కొంచెం అయిపోయింది మళ్ళీ తెచ్చుకోవడం అట్లా కాకుండా చక్కగా ఒకేసారి ఇందులో మొత్తం కూడా తీర్థాన్ని కలుపుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు కొంచెం పెద్ద సైజే తీసుకోమని చెప్పాను. 3 గుళ్ళకి కూడా మన దేవాలయాలు రామాలయంలోకి, అలాగే ఆంజనేయ స్వామి గుళ్ళోకి, అలాగనే శివాలయంలోకి 3 గిన్నెలు, 3 ఉద్ధరణలు, అలాగనే 3 గిన్నెలకి కూడా పైన ప్లేట్లు మొత్తం 3 కూడా కొని ఇస్తానని చెప్పేసరికి ఈరోజు సరే ఏ సైజు కావాలి ఏంటి అని తనకి తెలియదని చెప్పి నన్ను అయితే రమ్మంది. గుడి పని కదండి, నేను ఎర్లీగా పనంతా పూర్తి చేసుకొని ఇలా షాపింగ్కి అయితే వచ్చేసాను. చక్కగా ఫస్ట్ అయితే షాప్లోకి రాగానే ఇట్లాంటి గిన్నెలు తేమ్మ అంటే కింద తీర్థం గిన్నె అంటే కింద మట్టు గిన్నె అంటారండి. అట్లా మట్టు ఉన్న గిన్నెలే మనం తీర్థాలకి వాడతాం అనమాట. ఏ గుళ్ళో చూసినా కానీ ఇలానే ఉంటాయి. అయితే ముందు మనకి ఇంకా డొనేషన్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. వెండి గిన్నెలు కూడా డొనేషన్ చేసేవాళ్ళు ఉంటారనమాట. అప్పుడు భక్తులు ఇచ్చినప్పుడు అవి కూడా మనం యూజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకంత సౌకర్యం లేదు కాబట్టి ఇవైతే తీసుకొని వెళ్తున్నాము. ఇలా ఈ షాపింగు ఈ 3 గిన్నెలు 3 ప్లేట్లు మొత్తం తీసుకున్న తర్వాత ఇంకొక షాపింగ్ కూడా ఉందండి. అది కూడా నేను మీకు చెబుతాను అది ఏం కొంటున్నాము ఏంటని చెప్పి. ఇలా మొత్తం కూడా ఈరోజు గుడికి సంబంధించి ఇవి కొనుక్కోవడానికి అని చెప్పి ఇంకా గుడిలోకి ఒత్తులు కూడా పెద్ద ప్యాకెట్ తేవాలని వచ్చానండి. అది కూడా ఈరోజు అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అయితే అది కొంచెం పొడుగైన ఒత్తులు కావాలి. ఇది వచ్చిన దానికి ఈ బజారుకి ఆ బజారు కొంచెం టచ్ అయితే మాత్రం 4 అడుగులు వేసైనా సరే అవి కూడా కొందాము అనుకుంటున్నాను. ఇలా మా షాపింగ్ మొత్తం కూడా ఈరోజు ఇలా చుట్టాలింటికి వెళ్ళి అమ్మమ్మని పలకరించి ఇంకా ఇట్లా షాపింగ్ అంతా చేస్తూ ఉన్నాము. అలాగనే ఇంకొక షాప్కి వచ్చామండి. ఇక్కడ ఏంటి అని అంటే మనం లోపల అయ్యగారు కూర్చోటానికి కూడా ఒక స్టూల్ కొంటాను అని చెప్పింది. అది కూడా మంచి స్టూల్ అనమాట, స్టాండర్డ్గా ఉండే స్టూల్ కొంటానని చెప్పి ఆ స్టూల్ కూడా కొనడం జరుగుతుంది. అలా ఇవాళ పనులన్నీ కూడా గుడికి సంబంధించిన పనులండి. మెయిన్ పనులన్నీ మేము ఇలా పూర్తయితే చేస్తున్నాము. చిన్న వస్తువులే కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వస్తువులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కొనుక్కొని దగ్గరుండి మన గుడి పనులు చేస్తూ ఉంటే మనకి ఎంతో సంతోషం అనిపిస్తూ ఉందన్నమాట. ప్రతి ఒక్కటి ఇట్లా దగ్గరుండి మేము కొంటూ ఉంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇట్లా మనం భక్తులకు కూడా మనం చెప్పామనుకోండి, వాళ్ళకి మనసులో దేవుడికి ఏదో ఒకటి పెట్టాలని ఉన్నా కానీ అది ఏ వస్తువు ఎట్లా కొందాము ఏం కొంటే బాగుంటుందని చెప్పి కొంచెం ఆలోచన ఉంటుందండి. ఆ ఆలోచన మనం కొంచెం మనకిది ఈ గుళ్ళో మనకిది లేదు ఇది కావాలని మనం ఏ భక్తులకన్నా చెప్పామనుకోండి చక్కగా ఇస్తారండి వాళ్ళు. అలా మనం ఏదన్నా కావాలి అంటే చక్కగా దగ్గరుండి కొనుక్కోవాలన్నమాట. కొనే పని ఇంకా ఇప్పుడు నేను ఆ వీడియో ఇక్కడైతే మిస్ అయింది. కానీ ఇది భారతమ్మ కొట్టు అనమాట, ఇంగువాకి ఫేమస్ అనమాట. అందుకోసం మనకి పులిహారలు కూడా బాగా భక్తులు బాగా చేయిస్తున్నారండి. అందుకోసం పులిహారలోకి ఇంగువ కోసం స్పెషల్గా అయితే ఈ కొట్టుకొచ్చాను. భారతమ్మ ఇంగువనే కావాలని చెప్పి ఇలా ఈ పనులు 3 పనులు కూడా చేసుకుందామని చెప్పి ఖమ్మం వచ్చేసి మొత్తం కూడా తీసుకున్నామండి. ఇలా స్టూలు చూసారు కదా అక్కడ అలా స్టూలు ఇంకా దేవుడికి కావాల్సిన గిన్నెలు అన్నీ కూడా కొనుక్కొని మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకొక చుట్టాలింటికి కూడా వెళ్తున్నాం ఇప్పుడు. ఇదంతా అయిపోయి ఈవినింగ్ కల్లా మనం గుడి టైం కల్లా ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా చిన్న సంతోషాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేయాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఏదైనా జర్నీకి వచ్చిన అకేషన్కి వచ్చిన చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.